చెంగయ్య అయితే ఇంట్లో వాళ్ళందరినీ పిలిపిస్తాడు. ఇక అందరూ కూడా వచ్చి అక్కడ అలా నిలబడి ఉంటారు. ఇంతలో చెంగయ్య అయితే పుష్ప అలాగే వాళ్ళ వాళ్ళ ఆయన్ని చూసి, కొత్తగా పెళ్ళైన జంట వీళ్ళిద్దరికీ ఒక గది ఇవ్వడం మానేసి మనమేమో వాళ్ళిద్దరిని బయట పడుకోబెనిస్తున్నాం, మిగతా వాళ్ళందరూ కూడా ఒక గదిలో పడుకుంటున్నారు. రే పాండు, నీ గదిని వాళ్ళిద్దరికీ ఇచ్చేరా అని చెప్పి చెంగయ్య అయితే పాండు, శ్రీలక్ష్మి వాళ్ళని గదిని అయితే ఖాళీ చేసి పుష్ప వాళ్ళకి ఇచ్చేయమని చెప్తాడు. అది విని అక్కడ ఉన్న శ్రీలక్ష్మి అయితే ముందుకు వచ్చి, ఏంటి మామయ్య గారు ఇది, మేమెందుకు మా గదిని ఇస్తాం, మా గదిని ఇవ్వడానికి మేము ఒప్పుకోము, ఎందుకు మేము ఇస్తాం, మేము అస్సలు ఇవ్వం మామగారు, మీరేం చేస్తే అది చేసుకోండి, ఇంట్లో ఇంకా ఇద్దరు ఉన్నారు, దాంట్లో మేమే మీకు దొరికామా అని చెప్పి శ్రీలక్ష్మి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న గంగ అయితే వాళ్ళ మామయ్యతో ఇలా అంటూ ఉంటుంది, అదేంటి మామయ్య గారు, శ్రీలక్ష్మి అక్క ఎలా ఇస్తుంది, తను కూడా ఇవ్వలేదు కదా, తను ఇవ్వలేదు, అలాగని మేము ఇవ్వలేము, మీరే కదా వయసు అయిపోయి ఉన్నారు, మీరు హాల్లో పడుకొని మీ గదిని పుష్ప వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది మామగారు, మీ గదిని ఇవ్వండి మామయ్య గారు అని చెప్పి గంగ అంటూ ఉంటుంది. అది విని చెంగయ్య అయితే నోర్మయ్ అని చెప్పి ఇంట్లో వాళ్ళందరి ముందు గంగపై గట్టిగా అరుస్తాడు. అది విని గంగ అలాగే గంగాధర్ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి గంగని అయితే చెంగయ్య అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. అలా అంటూ ఉండగా గంగ ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది. ఇదంతా చూసి పుష్ప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నాకు కావాల్సింది కూడా ఇలాంటి గొడవలు రాగడానికే కదా నేను చేస్తున్నది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా అయితే గంగపై చెంగయ్య విరుచుకుపడుతూ ఉంటాడు. దాంతో ఏం చేయలేక గంగాధర్ అయితే మౌనంగా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.